అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 11 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రం, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. ఈరోజు మంచి మాట: కాలం దేన్ని సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ చూద్దాము. జూన్ 11, 2025 బుధవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షం, సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:46, చంద్రోదయము 7:05, చంద్రాస్త సమయము 6:11. ఇప్పుడు ఈరోజు తిథి ఏమిటో చూద్దామండి. ఈరోజు తిథి పౌర్ణమి. జూన్ 10 ఉదయం 11:35 నుంచి జూన్ 11 మధ్యాహ్నం 1:13 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. జూన్ 10 సాయంత్రం 6:01 నుంచి జూన్ 11 రాత్రి 8:10 వరకు జ్యేష్ఠ ఉంటుంది. తదుపరి మూల ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈరోజు యోగం సాధ్య. జూన్ 10 మధ్యాహ్నం 1:44 నుంచి జూన్ 11 మధ్యాహ్నం 2:03 వరకు. తదుపరి శుభ. కరణం భవ. జూన్ 11 మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి బాలవ. జూన్ 12 రాత్రి 1:54 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము తెల్లవారుజామున 4:45 నుంచి ఉదయం 6:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:15 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు. గుళిక కాలము ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలము ఉదయం 10:33 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదండి. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున పౌర్ణమి అండి. ఏరువాక పౌర్ణమి, కబీర్ దాస్ జయంతి, అప్పలాయకొండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి గరుడ సేవ. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈరోజు అద్దె ఇంట్లోకి మారటానికి, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, బారసాల నిర్వహించుకోవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికైతే ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. సో ఇదండి జూన్ 11 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ అనేది. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.